హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మంచి స్వీట్ చూస్తుంటే నేను నోరు ఊరుతుంది. గులాబ్ జామున్ ఆల్ టైమ్ ఫేవరెట్, అందరికీ ఇష్టమైన స్వీట్. సో హోమ్ మేడ్ అనమాట ఇది. సో దీన్ని ఎలా చేసుకోవాలి మీకు ఇంట్లో అంటే బయట ప్యాకెటే, కాకపోతే ఇది చేసే మన ఇంట్లో చేసుకునే పిండి కాదు, బయట నుంచే తీసుకున్నాను ప్యాకెట్. ఇది పెద్ద ప్యాకెట్. సో దీనికి ఒక హాఫ్ కేజీ అంత షుగర్ తీసుకున్నాను. అంటే కొంచెం సిరప్ ఎక్కువ ఉంటే బాగుంటుంది, తొందరగా పీల్చుకుంటుంది కాబట్టి గులాబ్ జామున్లోకి. సో ఒక హాఫ్ కేజీ అంత షుగర్, ఇంకా కొన్ని ఇలైచీలు తీసుకున్నాను. మెయిన్ అంతా కూడా దీన్ని మిక్సింగ్లోనే మనకు ఉంటుంది. సో ఆయిల్ కూడా నేను ఇక్కడ రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. సో ముందు మనము పాకం అనేది రెడీ చేసుకొని పెట్టుకున్న తర్వాత, అది పాకము రెడీ అయ్యే లోపల మనము ఈ పిండి అనేది తర్వాత కలుపుకోవచ్చు. సో మనకి మెయిన్ ఫస్ట్ కావాల్సింది పాకం, అంటే షుగర్ పాకం అనేది రెడీ చేసుకోవాలి. తొందరగా అయిపోతుంది ఇలాగని మనం ముందు రెడీ పెట్టేసుకుంటే విదిన్ 15-20 మినిట్స్లో మన రెసిపీ అనేది అయిపోతుంది. సో ఎంత షుగర్ తీసుకున్నామో మనము అంతగా ఇది తీసుకోవాలన్నమాట, వాటర్ అనేది. సో దానికి ఇంకా కొద్దిగా ఎక్కువ తీసుకున్నా పర్వాలేదు, ఎందుకంటే వింటర్ కాబట్టి తొందరగా ఇట్లా గడ్డగట్టి అంటే దగ్గరికి అయిపోతుంది, తెల్లగా అయిపోయి ఇట్లా షుగర్ అనేది గట్టిగా అయిపోతుంది. సో కొద్దిగా ఎక్కువ తీసుకున్నా పర్వాలేదు, అంటే మరీ ఎక్కువ తీసుకున్నా మళ్ళీ వాటర్గా అయిపోతుంది. సో అది అలా తీసేసుకున్న తర్వాత కొంచెం ఇలైచీలు అనేది కొద్దిగా ఇలా బ్రేక్ చేసేసుకొని అలా వేసుకున్నాను. జస్ట్ మనకి ఆ ఇలైచీ ఆ ఫ్లేవర్ అనేది ఆ వాటర్లోకి దిగిపోవాలన్నమాట. సో ముందే వేస్తే ఏమవుతుందంటే ఆ బాయిల్ అవుతున్నప్పుడు ఆ ఇలైచీ ఫ్లేవర్ అన్నీ కూడా, ఆ షుగరు ఇవన్నీ బాగా కలిసిపోతుంది, ఆ ఫ్లేవర్ అనేది ఆ పాకంలో ఉండిపోతుంది. తర్వాత మనకి అదంతా కూడా ఇలైచీ ఇంకా అక్కర్లేదు అంటే ఒక బాయిల్ పాకం అయిపోయిన తర్వాత, రెడీ అయిపోయిన తర్వాత ఆ ఇలైచీలన్నీ కూడా తీసి పక్కన పెట్టేసుకోవచ్చు ఇష్టం లేని వాళ్ళు. లేకుంటే అలాగే ఉండని ఆ ఫ్రేగ్రెన్సీ అని అంటే అలా కూడా వదిలేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో మధ్యలో ఒకసారి అలా కలుపుతూ ఉండాలి. షుగర్ అనేది మెల్ట్ అయిపోతుంది, మంచి బాయిల్ అయ్యే కొద్దీ ఆ పాకం అనేది దగ్గరకు అవుతుంది. ఒకటి ఏంటంటే ఎక్కువ తీగ ఇట్లా పాకంలాగా పెట్టకూడదు, కొంచెం తీగ పాకం రాగానే ఆఫ్ చేసేయాలి. సో ఇది వింటర్ కాబట్టి కొద్దిగా ఏంటంటే షుగర్ అనేది గట్టి పడుతుంది. సో ఎక్కువ కూడా వాటర్గా వదిలేస్తే ఇంకా వాటర్ అయిపోతుంది. సో అక్కడ కొంచెము జాగ్రత్తగా చూసి మనము కలుపుతూ ఉండి టెస్ట్ చేస్తూ ఉండాలి ఎలాగుందని. ఇప్పుడు ఆ కన్సిస్టెన్సీ అనేది వాటర్ లాగా అనిపిస్తుంది కదా, ఇంకొంచెం బాయిల్ అనేది కావాలి. సో అది పక్కన పెట్టేసి ఇది ఏంటంటే వాటర్ పక్కన అది వేడయ్యే కొద్దీ మనం ఇక్కడ ఆయిల్ కూడా వేడి చేసుకొని సిమ్లో పెట్టేసుకుంటే తొందరగానే వేడైపోతుంది. ఇంకా మెయిన్ ఏంటంటే ఈ పిండి అనేది ఎక్కువ మనం చపాతీ పిండి కలిపేటట్టు ఏమో ఒకేసారి ఎక్కువ వాటర్ వేసి కూడా కలపొద్దు. సో కొద్దిగా వాటర్ తడుపుతా కొద్దిగా వాటర్ వేస్తూ ఇంకా మిక్స్ చేస్తూ ఉండాలన్నమాట. సో ఏంటంటే దీంట్లో కొంచెం వాటర్ ఎక్కువైందంటే కూడా మళ్ళీ ఆ పిండి అంతా కూడా వేస్ట్ అయిపోతుంది, కలపడానికి రాదు, మళ్ళీ ఉండలు చుట్టడానికి కూడా రాదు, మళ్ళీ అవి గులాబ్ జామున్లు కూడా అన్ని గట్టి పడిపోతుంది. సో మెయిన్ ఏంటంటే మిక్సింగ్లో మనం కరెక్ట్గా మిక్స్ చేస్తే గులాబ్ జామున్లు అనేది క్రిస్పీగా పైనుంచి, అంటే మరీ క్రిస్పీ అంటే గట్టిగా కాదు, జస్ట్ తింటుంటే ఆ క్రంచ్నెస్ అనేది అనిపిస్తుంది, లోపల నుంచి చాలా సాఫ్ట్ ఉంటుంది అనమాట. సో ఇది ఏంటంటే మనకి షాప్స్లో ఉన్నదానికంటే కూడా ఎప్పుడు ఎన్నిసార్లు నేను చేసిన దాన్ని బట్టి గులాబ్ జామున్లు ఎంతమంది తిన్నా కూడా చాలా బాగుంది అని చెప్పేవాళ్ళు అనమాట. సో అదేంటంటే జస్ట్ ఆ క్రిస్పీనెస్ అనేది కొంచెం చాలా బాగుంటుంది తినడానికి కూడా. సో ఈ విధంగా మీరు ట్రై చేయండి, మీకు కూడా ఖచ్చితంగా అలాగే వస్తుంది. చిన్న చిన్న చిట్కాలు ఫాలో చేస్తూ చేయండి. ఎక్కువ పిండిగా కాకుండా, ఎక్కువ ఇట్లా గట్టిగా కాకుండా మంచిగా నీట్గా సాఫ్ట్గా వస్తుంది. సో అలాగా ఇంకా ఇప్పుడు వచ్చేది క్రిస్మస్ సీజన్ కాబట్టి ఇంకా నెక్స్ట్ వీక్లో అన్నీ కూడా పిండి వంటలు అనేది స్టార్ట్ చేస్తాను. సో అలాగే ఇంకా చాలా వెరైటీస్ ఆఫ్ పిండి వంటలు కూడా నేను చేస్తాను, అవన్నీ కూడా ఒక్కొక్కటి వీడియోస్ అన్నీ కూడా అప్లోడ్ చేస్తాను. సో ముందుగానే మీరు అందరు కూడా చేసుకోవచ్చు కాబట్టి ఆ ఇంటెన్షన్తో ఇంకా తొందరగానే స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీక్ నుంచి మీకు ఆ పిండి వంటలు వీడియోస్ అనేది పెడతాను. సో ఇలాగా కొద్దిగా కలుపుతా ఇట్లా పక్కన పెట్టేసుకుంటూ ఉండాలి. సో ఏంటంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఒకేసారి కలిపేసుకుంటారు, ఇంకా ఫస్ట్ టైం చూసేటోళ్ళు, ఇంకా కొత్తగా పెళ్ళి అయిన వాళ్ళు, ఇంకా వంటలు అనేది నేర్చుకునే వాళ్ళు కూడా ఇలాగా
ఎక్కువ ఒకేసారి కలిపలేరు కాబట్టి పిండిని కొద్ది కొద్దిగా కలుపుకొని పక్కన పెట్టేసుకొని ఇలాగ ఉండలుగా ముద్దగా ఇలా కలుపుతూ ఉండి దాంట్లో ఒకేసారి అన్నీ కలిపేసుకోవచ్చు అనమాట. సో ఏంటంటే మనకి చేతికి అంటకూడదు పిండి అనేది, అలాగా పొడిగా రాలిపోవాలి. సో అప్పుడు మనకి ఈజీగా ఉంటుంది, గులాబ్ జామున్ అని మంచిగా వస్తుంది. ఎక్కువ వాటర్ వేసామంటే చేతికి అంటుకొని జిడ్డుగా అయిపోతుంది, పిండి అంతా కూడా వేస్ట్ అయిపోతుంది మళ్ళీ. సో అందుకే వాటర్ ఒక్కటి చూసి మెల్లగా నిదానంగా కలుపుతూ ఉండాలి, ఇలాగ పొడిగా రావాలన్నమాట. సో కింద ప్లేటు కూడా అంటుకోవట్లేదు చూసారా, ఎంత మనము అలా కలుపుతుంటే కూడా. సో ఇంకా ఏంటంటే ఉన్నది కూడా ఎక్కడైతే పొడిగా ఉందో అవన్నీ కూడా నీట్గా ఒక దగ్గరికి వచ్చేస్తుంది అనమాట. లాస్ట్కి ఫైనల్గా కొంచెం వాటర్ తీసేసుకొని ఎక్కడైతే పొడి పిండి ఉందో అవన్నీ కూడా దీంట్లోకి పెద్ద ముద్దలాగా అన్నింటిలోకి వచ్చేస్తుంది అనమాట. సో ఫైనల్గా ఒకసారి అన్ని పిండి అంతా ప్లేట్ అంతా అలా రోల్ చేస్తూ ఒకసారి కలిపేసి పక్కన పెట్టేసుకుంటే దాని తర్వాత మనము గులాబ్ జామున్ షేప్లు ఉండలుగా కట్టుకోవచ్చు అనమాట. చుట్టుకుంటే అప్పుడు ఒకే షేప్లో, అంటే తీసుకున్న సైజుని బట్టి ఒకే షేప్లో వస్తుంది. ఇష్టం ఉన్న వాళ్ళు చిన్న చిన్న ఉండలు పట్టుకోవచ్చు, లేదు కొద్దిగా పెద్దగా ఉండాలి చూడ్డానికి కూడా అట్రాక్టివ్గా ఉండాలంటే పెద్ద ఉండలు చుట్టుకోవచ్చు. సో షేప్స్ మన ఇష్టంగా, అంటే మెయిన్ గులాబ్ జామున్ షేప్ కాబట్టి గులాబ్ జామున్లో లాగా ఉంటేనే మనకు అది కళ్ళకు కూడా మంచిగా అనిపిస్తుంది చూడ్డానికి కూడా. సో ఫైనల్ లుక్ ఇలాగ ఉండాలి పిండి అనేది, చూసారా అలాగా చేతికి అంటట్లేదు చూసారు, ఇట్లా ఎంత నొక్కినా చేసా లోపల కూడా మంచి కలిసిపోయింది పిండి అనేది, ఎక్కడ కూడా పొడి పిండి అనేది మనకు కనిపించట్లేదు. సో ఈ విధానంగా కలుపుకోవాలన్నమాట. అది ఇట్లా ప్రెస్ చేసి చూస్తే కూడా మనకి ఎక్కడ కూడా ఏ పొడి పిండి కూడా లేదు. పొడి పిండి ఉండడం వల్ల ఏమవుతుందంటే మళ్ళీ లోపలంతా పచ్చిగా అయిపోతుంది. సో అంత నీట్గా అలా కలుపుకున్న తర్వాత ఇలాగ స్ట్రైట్గా చేసుకొని రౌండ్గా అప్పుడు దాన్ని చుట్టుకోవాలి. ఒకేసారి ఇలా తీస్తే మళ్ళీ ఏమవుతుందంటే మధ్యలో గ్యాప్ అనేది వస్తుంది, ఆ క్రాక్స్ వస్తుంది, గ్యాప్ అంటే క్రాక్స్ వస్తుంది. సో అందుకని ఇట్లా స్ట్రైట్గా ఇట్లా పొడుగా ఇట్లా సిలిండర్ షేప్లో ఇట్లా ఇచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని ఇట్లా రౌండ్గా చుట్టుకుంటే మనకి ఆ గ్యాప్ అనేది రాకుండా ఉంటుంది, క్రాక్స్ అనేది రాదనమాట. సో ఫస్ట్ తీయడమే ఇలాగ పొడుగా సిలిండర్ షేప్లోగా చేసుకొని తర్వాత రౌండ్గా చేసుకోవాలి. అప్పుడు మనకు గులాబ్ జామున్ షేప్ కూడా కరెక్ట్గా వస్తుంది, ప్లస్ క్రాక్స్ లేకుండా వస్తుంది. ఇంకా మనం ఆయిల్ వేసినా పాకంలో వేసినా కూడా క్రాక్స్ ఉండదు, అలాగా నీట్గా రౌండ్గా. సో ముద్దగా అలాగా ఒకే షేప్లో ఒకేసారి మనం ఎంత తీసుకున్నామో అలా చూసి ఒకే, అంటే ఎక్కువ పిండి తీసుకోకుండా కొద్దిగా పిండి తీసుకొని, సో మనకు అర్థమైపోతుంది కదా ఫస్ట్ 2 బాల్స్ మనం ఎలా చుట్టుకున్నామో, ఇంకా అలాగే మిగతా పిండి కూడా అన్నీ అలాగే కలుపుతూ పోవాలన్నమాట. సో చూసారా వీడియోలో ఒకసారి నేను ఎలా చేస్తున్నాను. సో ఇలాగ చేయడం, అంటే ఇలాగ ట్రై చేయండి, ఇంకా మీకు తెలిసిపోతుంది. ఒకసారి 1-2 చేస్తుంటే మనకి ఐడియా వచ్చేస్తుంది ఎలాగ ఉందనేసి. సో ఇలాగే మిగతా పిండి కూడా ఏ వాటర్ లేదు, ఏ ఆయిల్ లేదు, ఏది లేదు, జస్ట్ అది కొద్ది వాటర్తోనే ఈ గులాబ్ జామున్ పిండి అనేది కలుపుకోవాలి. ఎక్కువ వాటర్ వేయకూడదు, ఇంకా ఏ సాల్ట్ కానీ ఏ ఆయిల్ కానీ ఎక్స్ట్రా ఏది కూడా యాడ్ చేయకూడదు. సో ఇలాగా మనము కలుపుతా మంచిగా ఇలాగ బాల్స్ అలా చేస్తూ ఉండాలి. మిగతా పిండి కూడా ఏది కూడా మనము పైనుంచి ఎక్స్ట్రా అడిషనల్గా ఏది యాడ్ చేయకూడదు. మనకి ఎలాగా వస్తుందో ప్యాకెట్స్లోకి అలాగే తీసేసుకొని వాటర్లో కలుపుకోవాలి. ఇంట్లో చేసుకునే గులాబ్ జామును మీకు నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తాను, మైదా పిండితో ఎలా చేసుకుంటారు అనేది. కోవా అవన్నీ కూడా వేస్తారు ఆ పిండిలో, ఇంకా కాలా జామును ఇలాంటి చాలా స్వీట్స్ ఉంది. సో ఇంకా మనము ఇంకా అలాగో ఫెస్టివల్ సీజన్లో ఉన్నాం కాబట్టి పిండి వంటలు ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో ఇంకా అలా అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో నేను ఏంటంటే కొద్దిగా పెద్ద ఉండలు చుట్టుకున్నాను, సో ఇన్ని పీసెస్ వచ్చినాయి అనమాట. ఇంకా కొంచెం పెద్దగానే ఉంది కదా, ఇంకా ఇది ఆయిల్ వేసి ఫ్రై చేసిన తర్వాత
మనం పాకంలో వేస్తే ఇంకొద్దిగా ఇంకా ఉబ్బుతుంది అనమాట. సో ఇంకా పెద్ద గులాబ్ జామున్లో అలాగా ఒకరికి ఒక పీస్ ఇచ్చేసినా కూడా ఇంకా ఫుల్గా ఉంటుంది. 2 పీసెస్ అలా ఒక్కసారి ఇచ్చేదానికంటే ఒక పీస్ అలా ఒక్కటి ఇచ్చినా కూడా గిన్నె నిండా ఉంటుంది. ఇంకా తినడానికి కూడా సూపర్గా తినేస్తారు, బాగుంటుంది టేస్టీగా కూడా. సో కొద్దిగా మన ఇష్టం అది, పెద్ద ఉండలైనా చుట్టుకోవచ్చు, కొద్దిగా మీడియం సైజు ఉండలైనా చుట్టుకోవచ్చు. సో దట్ నాట్ ఏ ప్రాబ్లం. అదే ఇంకోటి ఏంటంటే ఆయిల్ అనేది ఫస్ట్ బాగా వేడి అయిన తర్వాత, అంటే మరీ పొగులు అట్లా వచ్చేటట్టు కాకుండా కొద్దిగా వేడి అయిన తర్వాత సిమ్లో పెట్టేసుకొని అప్పుడు ఈ గులాబ్ జామున్లు అనేది ఈ ఉండలు అనేది దీంట్లోకి ఆయిల్లోకి వేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ ఉండాలి. ఆ గులాబ్ జామున్లు అనేది మునగాలి లోపలికి. ఆయిల్ తక్కువ ఉంటే మళ్ళీ గట్టిగా అయిపోతుంది, ఇంకా ఫ్రై అవ్వదు, పచ్చి పచ్చిగా ఉంటుంది. ఫస్ట్ సారి వేసినప్పుడు ఏంటంటే కొంచెము ప్యాన్ వేడైతే కదా ఆటోమేటిక్గా కింద నుంచి ఆ వేడిలో ఆ గులాబ్ జామున్లు అనేది అట్లా పుష్ అయ్యి ఆటోమేటిక్ రోల్ అయిపోతుంది. మనము ఇంకా దాన్ని ఏం డిస్టర్బ్ చేయకూడదు, ఇరిగిపోతుంది. ఎందుకంటే వేడి ఫస్ట్ ట్రిప్ కాబట్టి ఇది. సో ఆటోమేటిక్ అలా వేడిలోనే గులాబ్ జామున్లు అనేది ఒక్కొక్కటి పైకి తేలుతుంది అనమాట. ఎవరు పుష్ చేస్తున్నట్టు అది ఆటోమేటిక్ రిలీజ్ అయిపోతుంది. అది లోపల కింద నుంచి ఉడికిందంటే అది మనము మైసూర్ బొండాలు ఎలాగో అవుతుందో అలాగే అది ఆటోమేటిక్ రిలీజ్ అయిపోతుంది అనమాట. సో ఏది కూడా మనము స్పూన్ గరిటె పెట్టి ఏది తిప్పకూడదు. ఇది ఫస్ట్ టైం వేసిన గులాబ్ జామున్ ఫస్ట్ ట్రిప్ అనమాట ఇది. సో ఇది ఇలాగా ఈ ప్రొసీజర్ ఇలా ఉంటుంది. మనము వెయ్యంగానే గరిటె తీసుకొని కలిపితే మటుకి అవన్నీ కూడా ఇరిగిపోతుంది. సో అది పట్టుకుంది చూసారా ఫస్ట్ది, కొద్దిగా అలా అన్నీ కూడా మనకి లోపల కిందంతా ఫస్ట్ ఫ్రై అయిపోతుంది. ఫ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ అది ఆటోమేటిక్ రోల్ అయిపోతుంది అనమాట. సో ఇది సెకండ్ ట్రిప్ నేను వేసుకున్నా. అది ఆల్రెడీ అంటే నూనె కూడా బాగా వేడిగా ఉంది కాబట్టి పైనుంచే బాగా ఇట్లా ఫ్లోట్ అవుతా సిమ్లో పెట్టేసుకుంటే ఆ ఫ్లోట్ అయ్యి మంచిగా లోపలంతా కూడా పచ్చిగా ఉండకుండా అన్నీ కూడా ఫ్రై అయిపోతుంది. సో ఎక్కువ హై సిమ్లో పెట్టకూడదు. హై సిమ్లో పెడితే గులాబ్ జామున్ మాడిపోతుంది. స్లో సిమ్లో పెట్టేసుకొని ఇవన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. సో ఎక్కువ కూడా ఫ్రై ఇట్లా కలపకూడదు. జస్ట్ నీట్గా నిదానంగా ఎక్కువ ప్రెషర్ వేయకుండా జస్ట్ అలా మూవ్ చేస్తూ ఉండాలన్నమాట. సో అప్పుడు నీట్గా లోపల అన్నీ ఈక్వల్గా ఉడుకుతుంది, ఎక్కడ కూడా పచ్చిగా ఉండదు. సో మెయిన్ ఏంటంటే మనకి లోపల పచ్చిగా ఉండకూడదు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే హై స్పీడ్లో సిమ్లో పెట్టేసుకొని హైగా పెట్టేసుకొని పైనంతా కూడా మాడిపోయినట్టు అయిపోతుంది కదా, ఉడికిపోయిందని అనుకుంటారు, లోపలంతా కూడా పచ్చిగా ఉండిపోతుంది. సో అలా కాకుండా కొద్దిగా టైం తీసుకొని ఇవన్నీ కూడా తొందరగా అయిపోయింది కదా ప్రాసెస్, కొద్దిగా ఫ్రై చేసేటప్పుడే మనకి కొంచెము అలా చూసుకొని చేసుకోవాలన్నమాట. సో ఈ కలర్ వచ్చిన తర్వాత మనము గులాబ్ జామున్లు అన్నీ తీసేసుకొని పాకం రెడీగా ఉంది కదా పాకంలోకి వేసేసుకోవాలి. సో ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడు కూడా పాకం ఫస్ట్ రెడీ చేసుకోవాలి. గులాబ్ జామున్ చేసే ముందు ఫస్ట్ పాకం రెడీగా ఉండి తర్వాత పిండి అనేది కలుపుకోవాలి. ముందు పిండి కలుపుకొని ఇట్లా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకుంటే గులాబ్ జామున్లు అన్నీ కూడా పాడైపోతుంది, గాలికి పడి అది గట్టిగా అయిపోతుంది అనమాట. సో మనం ఇక్కడ ఫ్రై చేస్తూ ఉండాలి, పక్కన పాకంలోకి వేస్తూ ఉండాలి. సో ఇది ఆ ప్రొసీజర్ అనమాట. సో మొత్తానికి అలాగా అన్ని గులాబ్ జామున్ కూడా ఫ్రై అయిన తర్వాత ఇది ఫైనల్ లుక్. ఇంకా పాకం అనేది ఇట్లా వేసే కొద్దీ అన్నీ కూడా పట్టేసుకుంటుంది కదా. సో గులాబ్ జామున్ అన్నీ కూడా రెడీ అయిపోయినాయి కాబట్టి ఇలా పాకం అనేది అవన్నీ కూడా ఇట్లా లోపలికి అంతా కూడా పీల్చుకుంటాయి గులాబ్ జామున్లో సిరప్ అనేది. సో ఇలాగా గరిటెలు ఏం పెట్టకూడదు, జస్ట్ తిప్పేసి ఇలా వదిలేయాలన్నమాట. సో అవన్నీ కూడా పీల్చుకుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.